ఫ్రెండ్స్, ఈ రోజుల్లో మంచి చెప్తే చెడే ఎదురైనట్టు ఏదైనా ఒక మంచి సలహా కానీ మంచి మాట కానీ ఏదైనా చెప్పగలిగితే ఎవరికైనా సరే వాళ్ళు తప్పు చేస్తున్నా లేదంటే తప్పు చేయాలనుకుంటున్నా వాళ్ళకి ఏదైనా మనం ఎంతో కొంత మనం మంచి మనసుతో మంచి మనస్తత్వంతో ఒక మంచి మాట కానీ మంచి సలహా కానీ ఇస్తే అది ఈ రోజుల్లో ఒక రకంగా ఏమవుతుందంటే ఏమో కలికాలం ప్రభావం అయి ఉండొచ్చు. రెండోది మనుషులు మార్పు వాళ్ళ మెదడు నుంచి వాళ్ళ మనసు నుంచి ఏ విధంగా ఏ రూపంలో ఇలాగా చెడు వైపుకి దారి తల్లుతూ ఇంటికి వెళ్తుందో మనకు తెలియదు, కానీ ఆ రాంగ్ వేలో. సో మొత్తానికి అయితే మటుకి ఒక సీనియర్ టెక్నీషియన్ ఆయన ఒక సలహా, ఒక మంచి మాట, ఒక ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్న వాళ్ళకి ఒక మంచి సలహా మంచి మాట చెప్పినందుకు మీరు చేస్తుంది తప్పు, ఇలా చేస్తే మీకు మీ వ్యక్తిగత విషయాలకు కానీ మీ వ్యక్తిగత ఏవైతే మామూలుగా రిలేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి, ఇలా మీరు చేయటం అనేది తప్పు అని చెప్పినందుకు వీళ్ళిద్దరూ కలిసి మరో ఇంకో ఇద్దరితో కలిపి మొత్తం నలుగురు కలిసి ఇతని మీద ఎన్ని అంటే నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ కానీ ఫిర్యాదులు కానీ లేదనుకుంటే వేధింపులు కానీ ఏ రకంగా వేధించారంటే తన చివరికి సూసైడ్ చేసుకునే దాకా వెళ్ళింది. ఇన్ఫ్యాక్ట్ మీకు నిజం చెప్పాలన్నట్లయితే ఆత్మహత్య చేసుకుంటంతో పాటు తన ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు అనే ఒక లెటర్ కూడా రాసి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడంటే మీరు నమ్ముతారా చెప్పండి? ఒక మంచి మాట ఒక మంచి సలహా ఇచ్చినందుకు ఒక మంచి సలహా ఇచ్చినందుకు ఆ వ్యక్తి సూసైడ్ చేసుకునే దాకా వెళ్ళిపోయాడు. వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని ఇసికించారు తెలుసా? అతను ఏ విధంగా ఇసికించారు తెలుసా మీకు? ఎన్ని రకాలుగా వేధించారు తెలుసా మీకు? మీరు మాటలు వింటే ఇసుక్కుంటారు, కన్నీళ్ళు తెచ్చుకుంటారు, బాధపడతారు. సో ఈ విధంగా వాళ్ళు తయారయ్యారంటే ఈ రోజుల్లో సొసైటీ అనేది ఏ విధంగా తయారైందంటే, సమాజం ఏ విధంగా తయారైందంటే మనం నమ్మలేం, మనం చూడలేం, మనం తట్టుకోలేం. కనీసం ఇంట్లోంచి బయటకు వచ్చి ఒక వ్యక్తితో మాట్లాడదాం అన్నా కూడా భయం వేసే రోజులు వచ్చేసాయి నిజం చెప్పాలంటే. ఇది వాస్తవం. సో ఇప్పుడు అసలు విషయంకి అయితే మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసరికి దిచ్చారంట్రా. మన ఛానల్ నుంచి రెగ్యులర్గా ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కానీ వర్త్ఫుల్ ఇన్ఫర్మేషన్ కానీ ఇలాంటి మంచి ఫ్యాక్ట్స్ విషయంలో కానీ ఇలాంటి అన్ని వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. అవి మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకుని పెట్టుకోండి. ఇంక లేట్ లేకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. డయాలసిస్ టెక్నీషియన్ అనే ఒక అతను, ఈయన ఆ హాస్పిటల్లో సీనియర్ టెక్నీషియన్ అనమాట. అతని పేరు వచ్చేసరికి సుధాకర్. ఈయన ఏలూరు డిస్ట్రిక్ట్ జంగారెడ్డిగూడెంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎంఎన్ఎం ఏరియా హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు. ఆయన ఎన్నో ఏళ్ళుగా అక్కడైతే వర్క్ చేస్తున్నారు. అయితే ఆ హాస్పిటల్కి అజయ్ బాబు అతని యొక్క తల్లిగారు, ఆ తల్లిగారి యొక్క డయాలసిస్ ట్రీట్మెంట్ కోసం ఈ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఈ అజయ్ బాబు అతను నెంబర్ ఆఫ్ టైమ్స్ రెగ్యులర్గా ఈ హాస్పిటల్కి అయితే రావడం జరిగింది. 2023లో ఎంఎన్ఎం ఏరియా హాస్పిటల్కి వాళ్ళ అమ్మగారితో డయాలసిస్ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వచ్చినప్పుడు అలా రెగ్యులర్గా రావడంతో పాటు అలాగే జర్నీ అయితే స్టార్ట్ అయింది. వాళ్ళ అమ్మగారి ట్రీట్మెంట్ పేరు చెప్పుకొని అజయ్ బాబు హాస్పిటల్కి వస్తూ అలాగేంటంటే రెగ్యులర్గా హాస్పిటల్లో పని చేసుకునే ఒక స్వీపర్ ఒక ఆమెతో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అయితే పెట్టుకున్నాడు. ఈ పెట్టుకోవటం వల్ల ఏమైందంటే, సో వాళ్ళిద్దరూ ఇంకా తెలిసిందే కదా, చెలరైపోవటం కానీ లీలలు కానీ ఇంకా కళలు కానీ విపరీతంగా హాస్పిటల్లో చూపించడం ఎక్కువైపోయింది. అతను చూశాడు, అబ్జర్వ్ చేశాడు. ఇంకా చూసి ఓర్వలేక ఆ డయాలసిస్ టెక్నీషియన్ సీనియర్ టెక్నీషియన్ వచ్చి సుధాకర్ గారు వీళ్ళిద్దరికి చెప్పారు, మీరు చేస్తున్న తప్పు, మీరు ఇలాంటివి చేయకూడదు, అర్థమవుతుందా, ఇలాంటి ఇల్లీగల్ అఫైర్స్ అనేవి చాలా అంటే చాలా తప్పు అని చెప్పేసి ఒక మంచి మాట ఒక మంచి సలహా అయితే ఇచ్చినందుకు వీళ్ళిద్దరూ కలిసి మొత్తానికి ఏదైతే అజయ్ బాబు ఆ స్వీపర్ వీళ్ళిద్దరూ కూడా కలిసి అతని మీద ఫిర్యాదులు కానీ తప్పుడు విచారణ కానీ తప్పుడు మాటలు కానీ చెప్పి సీనియర్ పీపుల్తో సీనియర్ హాస్పిటల్ యాజమాన్యంతో ఎస్పెషల్లీ మీకు చెప్పాలన్నట్లయితే సుధాకర్ గారు ఏ విషయంలో కూడా ఇన్వాల్వ్ అయితే అవ్వరు, ఏ జోలికి కూడా వెళ్ళరు. అలాంటి సందర్భంలో ఈయన మాటలు పడి ఇసుకుపోయి
ఆ ఫిర్యాదులు తీసుకున్న వాళ్ళు కూడా విసిగిపోయి ఇతన్ని అవనిగడ్డకి అయితే ట్రాన్స్ఫర్ చేశారు. సో అయితే సుధాకర్ ఎందుకో మళ్ళీ ఈ జంగారెడ్డిగూడెం వచ్చి ఏదైతే ఆ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కంప్లీట్గా వీళ్ళు ఎవరైతే ఉన్నారో స్వీపర్ ప్లస్ అజయ్ బాబు వీళ్ళిద్దరితో పాటు ఇంకో ఇద్దరిని కలుపుకొని వాళ్ళిద్దరు ఎవరంటే ఆనంద్ శేఖర్ అదేవిధంగా వీర రాఘవ ఇలా నలుగురు కలిసి మళ్ళీ ఫిర్యాదులు చేయడం కానీ వేధించడం కానీ మాటలతో వేధించడం కానీ ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే ఆవిడెవరో క్లిప్లో కూడా చెప్పడం జరిగింది, వీడియో క్లిప్లో కూడా ఉంది. ఇన్ఫ్యాక్ట్ కొట్టేదాకా కూడా వెళ్ళిందంట, తన్నుకునేదాకా వెళ్ళిందంట. సో ఆ విధంగా వేధించేశారు ఈ అబ్బాయిని, ఇతన్ని, ఈ డయాలసిస్ టెక్నీషియన్ని. చూడండి, ఎప్పటి నుంచో హాస్పిటల్లో పనిచేస్తున్న వ్యక్తిని ఇంకో వ్యక్తిని కాపాడటం కోసం, రక్షించడం కోసం మంచి మాట చెప్పి మీరు చేస్తుంది తప్పు అని చెప్పినందుకు ఇల్లీగల్ అఫైర్స్ లాంటివి మనం చేయకూడదు, తప్పుగా మనం కన్సిడర్ చేయాలి, ఇలాంటివి అనేవి సమాజంకి మంచి కావని చెప్పినందుకు వీళ్ళ ఇద్దరు ఇంకొక ఇద్దరిని కలుపుకుని మొత్తం నలుగురు ఇతని మీద నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఇవ్వటం. ఇన్ఫ్యాక్ట్ మీకు నిజం చెప్పాలంటే ప్రతి సోమవారం కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగే పీజీఆర్ఎస్ అంటే పబ్లిక్ గ్రీవియన్స్ రెడ్రెసల్ సిస్టంలో కంప్లైంట్స్ చేసేవారంట. ప్రతి సోమవారం పీజీఆర్ఎస్లో కంప్లైంట్ ఇవ్వటం అతని మీద, సుధాకర్ మీద. ఆ సుధాకర్ అనే వ్యక్తి ఈ గవర్నమెంట్ అఫీషియల్స్తో ఆఫీసర్స్తో మాటలు పడటం, ఇవన్నీ కూడా వేధింపులు మాటలు తట్టుకోలేక సడన్గా ఈ లెటర్ రాసి ఆత్మహత్యకి అయితే పాల్పడ్డారు. అది కూడా ఎక్కడో కాదు, ఆ హాస్పిటల్లోనే 6వ ఫ్లాట్లో ఊరేసుకుని చనిపోయారు అనమాట. సో ఈ విధంగా ఈ కేసు అయితే ఒక కులిక్కి వచ్చింది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుద్ది కాబట్టి వీళ్ళ రహస్యాలు, ఇంకో ఇద్దరు రహస్యాలు, మొత్తం నలుగురు కలిసి ఇతని మీద ఏమైతే మాటలు కానీ, పదజలాలు కానీ, తన్నటాలు, కొట్టుకుంటాలు కానీ, కంప్లైంట్స్ ఏ విధంగా ఇచ్చేవారంటే తప్పుగా ఇచ్చేవారనమాట. అతను ఆ మాటలు తట్టుకోలేక, అధికారులతో మాటలు తట్టుకోలేక అతను మొత్తానికి చనిపోయే వరకు అయితే తీసుకెళ్లారనమాట. లెటర్లో ఆయన బాధ మొత్తం చెప్పుకున్నారు. వీళ్ళ నలుగురు మీద కఠినమైన చర్య అయితే తీసుకోవాలి. నేను ఈ హాస్పిటల్లో కూడా ఎందుకు చనిపోయానంటే, ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నానంటే వీళ్ళకి కఠినమైన శిక్ష పడాలి, ఇలాంటివి జరగకూడదు, నేను మంచి చేసినందుకు, మంచి మాట చెప్పినందుకు ఈ విధంగా నా మీద కక్ష కట్టి కంప్లైంట్స్ ఇచ్చి అధికారులతోనూ వీళ్ళ నలుగురితోనూ ఎవరెవరితోనూ మాటలు పడించేలాగా, మాటలు వేధింపులతో నన్ను ఇబ్బంది పెట్టారని చెప్పేసి ఆ లేఖలో రాసుకుని ఆ సుధాకర్ గారు ఆయన అయితే చనిపోవటం అయితే జరిగిందనమాట. సో చూడండి, అంటే సమాజంలో ఒక మంచి మాట చెప్పడానికి కూడా చోటు లేకుండా చేసేసారు ఈరోజు సమాజం. ఎస్పెషల్లీ జెన్జీ ఎరా అనేది మళ్ళీ వరస్ట్ అయిపోయింది. ఏదైనా సరే ఒక ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయ్యి ఉండొచ్చు, ల్యాక్ ఆఫ్ లిటరసీ అయ్యి ఉండొచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రజలకి అవగాహన లేదు, ఎలా ప్రవర్తించాలో తెలియదు. అమ్మాయి చూసినా, అబ్బాయి చూసినా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోవటం, ఒక ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోవటం. వీళ్ళు ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోవటమే కాకుండా అవతలని చంపేయటం, లేదనుకుంటే వాళ్ళని ఏదైనా ఒక కేసులో ఇరికించేయటం, ఇలాగ జరుగుతున్నాయి. మీరే చెప్పండి, ఈ సమాజం ఏ విధంగా షేప్ అవుతుందో. మనం రేపు అమెరికాతో పోటీ పడగలమా, చైనాతో పోటీ పడగలమా, ఫ్రాన్స్తో పోటీ పడగలమా, జర్మనీతో పోటీ పడగలమా? చెప్పండి. ఇలా ఉంటే ఇంటర్నల్గా మన ఇండియా, మన ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా నెంబర్ 1 ర్యాంకింగ్లో వెళ్తుంది? ఎన్ని రకాల్లో ఉంటే అన్ని రకాల్లో చెప్పండి. సో అలా ఏంటంటే మీకు వీడియో క్లిప్స్ కూడా మీకు పెడతాను. ఇందులో ఏంటంటే ప్రతిదీ కూడా ఆవిడ బాధ అయితే చెప్పుకున్నారు. మా అబ్బాయి అయితే ఇలాగా ఇందులో కూడా తలదోచుడు అని ఆవిడ చెప్తుంది. ఇంతకు ముందు ఇతని మీద ఒక కేసు పెట్టారండి. తర్వాత పేషెంట్ని ఒకవేళ తన్నాడే అనుకోండి, పేషెంట్ని ఇతను కలిసి రాజీ పడితే సరిపోతుందండి. దీనికోసం ప్రాణాల మీదకి తెచ్చుకున్నంత ఇదిగా ఆ అబ్బాయిని సాధించవచ్చండి. పోలీసులు సెట్ చేశారండి, కాంప్రమైజ్ చేశారండి, హాస్పిటల్ స్టాఫ్ కాంప్రమైజ్ చేశారండి. అయినా సరే ఈ అబ్బాయి ఇక్కడ ఉండడానికి వీలేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, చచ్చిపోవాలి అని చెప్పేసి పంతం కట్టారండి. ఆ అబ్బాయి నోట్ల మాట బయటకు రాదండి. ఎవరు కొట్టినా తిట్టినా సరే ఆ అబ్బాయి తుడుచుకుని వెళ్ళిపోతాడు తప్ప గొడవ పెట్టుకునే మనిషి కాదండి. ఈ అబ్బాయి ఇక్కడికి వచ్చాడని చెప్పేసి కక్ష సాధింపుగా నన్ను తన్నాడు అని చెప్పి కేసు పెట్టి తర్వాత మందులు అమ్మేసుకుంటారు. ఇంకా ఏంటో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు 3 నెలల నుంచి కేసులు ఒకదాని తర్వాత ఒకటి పెడుతూనే ఉన్నారు. వెనకాల ఉండి కక్ష
వేధించారు, ఇతన్ని మాత్రం వేధించి చంపేశారండి, చంపేశారు అంతే, ఇంకంతకంటే ఏమి. ఇంకో ఆవిడ కూడా అదే విధంగా అంటే బ్రదర్ గురించి చెప్తుంది. ఇలాగ జంగారెడ్డిగూడెం వెళ్ళటం వల్ల అక్కడ మాటలు, యుద్ధాలు, కంప్లైంట్లు వీటి వల్ల చాలా ఇబ్బంది పడ్డారు మా తమ్ముడు అని చెప్పేసి ఆవిడ చెప్పడం. 341కి మెసేజ్ పెట్టాడు, మిస్ యూ, నెక్స్ట్ జన్మ అంటే ఉంటే మళ్ళీ నీ తమ్ముడుగా పుట్టాలనుకుంటున్నాను అని మెసేజ్ పెట్టాడు. పెట్టేసరికి ఏంటిది అని చెప్పి ఇక వాడికి ఎన్నిసార్లు ఒక 50 టైమ్స్ అన్న కాల్ చేస్తే తీయలేదు. ఈలోపే మా తమ్ముడు వచ్చాడు ఇంటికి, వాడు ఆఫీస్కి వెళ్ళిపోయిన వాడు వచ్చి కంగారు పడుతూ ఇలా మాతో మాట్లాడుతూ ఉన్నాడు కాన్ఫరెన్స్లో, తర్వాత కార్యక్రమాలు చూడండి అని చెప్పి పెట్టేసి వీళ్ళు కాల్ బ్యాక్ చేసే దగ్గర నుంచి నో రెస్పాన్స్. పోలీసులు కూడా ఫిర్యాదు ఏం చెప్పారంటే మనకి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఒక కులుక్కు ఆయన చెప్పిన అఫీషియల్ రికార్డింగ్ ఏంటంటే, స్టేట్మెంట్ ఏంటంటే, ఇలాగ హాస్పిటల్లో ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోవటం వల్ల స్వీపరును అజయ్ బాబు వీళ్ళిద్దరూ కూడా కలిసి సుధాకర్ అనే వ్యక్తిని మంచి మాట చెప్పడం వల్ల, మంచి సలహా ఇవ్వటం వల్ల నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పినందువల్ల అతని మీద మాటలు, చర్యలు కానీ, మాటలు, వేధింపులు కానీ చేయటంతో ఆ పీజీఆర్ఎస్లో కంప్లైంట్స్ ఇవ్వటం వల్ల అతనైతే సూసైడ్ చేసుకున్నాడు తట్టుకోలేక అని చెప్పేసి చెప్పారు. అటెండెంట్గా వచ్చినటువంటి పేషెంట్ కొడుకు ఒక అతను అజయ్ బాబు అని అతను అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక ఆయా తరుణ్ కుమార్ అనే ఆవిడతోటి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఏర్పాటు చేసుకుని ఆవిడతోటి చనువుగా ఉండటంతో ఈ సుధాకర్ అనే వ్యక్తి అతన్ని మందలించడం జరిగింది. వాళ్ళు ఇతని మీద కక్ష పెట్టుకొని అతని మీద లేనిపోని కేసులు పెట్టడం, అతన్ని హెరాస్మెంట్కి గురి చేయటం జరిగింది. అలుగు ఆనందశేఖర్ అనేటువంటి వ్యక్తిని సంప్రదించి అతని ద్వారా ఈ రిపోర్ట్లు తయారు చేయటం, ఈ ఫాల్స్ కేసులు ఇతని మీద పెట్టించటం, ఇలాంటివి చేయటం జరిగింది. తరచుగా పీజీఆర్ఎస్కి ఇతని మీద లేనిపోయిన కంప్లైంట్స్ పెట్టి అతన్ని మానసిక క్షోభకి గురి చేశారు. నేను హాస్పిటల్లో చనిపోతే అన్నా నా చావు గురించి వీళ్ళు ఎంక్వైరీ చేసి నిజాలు బయటకు వస్తాయనే ఉద్దేశంతో అతను హాస్పిటల్లో సూసైడ్ చేసుకొని చనిపోవడం. చూడండి, అతను సాఫ్ట్ పర్సన్ అని తెలిసిపోతుంది. ఆవిడెవరో చెప్తున్నారు, మీరు విజువల్స్ చూడొచ్చు. సో చూడండి, అతని పని అతను చేసుకున్నాడు. అంటే మన సమాజంలో ఎవరి పనులు చేసుకున్నా కానీ కూడా అందరూ వేళ్ళు బొక్కలు పెట్టి కెలుక్కొని వాళ్ళకి సాటిస్ఫై అయిపోతున్నారు. వీళ్ళని ఎందుకు మాటలు అనేసి వాళ్ళకి వాళ్ళు, నేను ఒకటి చెప్తున్నాను, అన్న వాళ్ళని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒకటి. రెండోది, మీరు సూసైడ్ చేసుకోవాల్సిన ఆలోచన కూడా అవసరం లేదు. మూడోది, ధైర్యంగా ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక ధైర్యం మనకి మీడియాలో, సోషల్ మీడియాలో, ఆయన స్పీచెస్లో ఏ విధంగా అయితే మనకి ఆ యూఫోరియా కానీ, ఆ ధైర్యం కానీ, ఆ ధర్మం కానీ కనబడుతుందో ఆ విధంగా ఉండండి. అలా అని చెప్పేసి నేను ఒక్కళ్ళ మీద ఎగనెస్ట్గా వెళ్ళమని ఏం చెప్పట్లేదు. ధైర్యంగా ఉండండి. మీ తప్పు చేయనప్పుడు ధైర్యంగా ఉండాలి. ఈ జంగారెడ్డిగూడెంలోనే కాదు, ఏలూరులోనే కాదు, ఎక్కడైనా కాదు, ఇంకా వేరే రాష్ట్రంలో అయినా, వేరే దేశంలో అయినా పని చేసుకుని మనం బతకగలం. అంతేగాని మీరు మానసికంగా లేదో మాట్లాడారని చెప్పేసి చనిపోవటం అనేది తప్పు. ఇది నేను ఇచ్చే సలహా ఇదే. జెన్జీ వాళ్ళకి మెయిన్గా మీకు చెప్పేది ఏంటంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటాం ప్రయత్నించండి. రెండోది, మీరు తప్పు చేస్తున్నారా, ఒప్పు చేస్తున్నారా అనేది మీకు తెలుసు. అర్థమైందా? అమ్మాయిల విషయంలో అయినా కానీ, మందు విషయంలో అయినా కానీ, డ్రగ్స్ విషయంలో అయినా కానీ, సిగరెట్ విషయంలో అయినా కానీ, ఇంకా మిగతా ఏ విషయంలో అయినా సరే మోసం చేయడం తప్పు, తప్పు చేయడం తప్పు. అర్థమవుతుందా? సో ఏ విషయంలో అయినా సరే తిన్నగా మంచిగా ఉండగలిగితే, మంచి మాట, మంచి నడవడిక, మంచి ప్రవర్తన ఉంటే మీరు ఈ భూప్రపంచంలో సద్వినియోగంగా ముందుకైతే వెళ్తారు. ఏదైనా మంచి జరుగుతుంది. మీరు ఒక రాయి బురదలో వేస్తే బురద మీద పడద్ది. అదే మీరు బురదలో రాయి వేయకపోతే ఏది పడదు. ఇన్ఫ్యాక్ట్ మీకు ఇంకో విధంగా చెప్పాలంటే, ఎగ్జాంపుల్, ఒక బాల్ మీరు గోడ మీద వేసిస్తే మళ్ళీ వెనక పడద్ది. అంటే మీరు మంచి చేస్తే మంచి తిరిగి వస్తుందని అర్థం. అదేవిధంగా మీరు బురదలో రాయేస్తే బురద మీ మీద పడద్ది. అదే వేయకపోతే పక్క నుంచి వెళ్ళిపోతే అదే నీట్గా ఉంటుంది. సో ఏదైనా సరే మీరు చేసే ప్రవర్తన బట్టి ఉంటుంది, మీరు చేసే పని బట్టి ఉంటుంది, మీరు మాట్లాడే మాట బట్టి ఉంటుంది. అర్థమవుతుందా? ఇది ఓవరాల్గా. మీకు ఆ వీడియో క్లిప్స్ చూసే ఎండ్ చేసేస్తాను ఈ వీడియో. నా మాట కూడా ఏమి ఉండదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను రిక్వెస్ట్ చేసేది ఒకటి, ఈ వీడియో 10 మందికి చేరాలి. మంచి అనేది
నీకు ఒక విషయం చెప్పాలి, మన లేడీస్ బట్టల విషయంలో కూడా శివాజీ గారు బయటికి లేడీస్ కమిషన్ ఆఫీస్ చుట్టూ తిరిగి బయటకు వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాట ఒకటే, సలహాలు ఇవ్వటం, మంచి మాటలు చెప్పటం మానుకోవాలి. మంచి చెప్పటం నేను చేయటం తప్పయింది. ఆ స్టేట్మెంట్ ఇప్పుడు కరెక్ట్గా వర్తిస్తుంది. ఒక సెలబ్రిటీ ఆ మాట నోటి నుంచి వచ్చిందంటే ఈ రోజున ఏ విధంగా ప్రోట్రే అవుతుందో సొసైటీలో, ఐ మీన్ పబ్లిక్లో ఏ విధంగా మారు రూపంలో చెందుతుందో నడుస్తుందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అర్థమవుతుందా? ఈ 2026లో మనం ఏదైనా చెయ్యాలి అన్నట్లయితే ఎవరి పని వాళ్ళు హ్యాపీగా చేసుకోండి. ఇంకొకరికి సలహా ఇవ్వద్దు, ఇంకొకరితో మంచిగా మాట్లాడద్దు. మంచిగా మాట్లాడద్దు అంటే మంచి మాటలు చెప్పొద్దు, మంచిగా సలహాలు ఇవ్వద్దు, అంతే. ఎవరి పని వాళ్ళు చేసుకోండి, ఎవరి మాటలు మాట్లాడుకోండి, హ్యాపీగా ఉండండి. మీకు అంతగా మంచి మాట చెప్పాలి, మంచిగా సలహా ఇవ్వాలనుకున్నట్లయితే ఓ మాట సలహా ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోండి, ఇంకా అంత మించి ఏం మాట్లాడద్దు. సో ఇది ఓవరాల్గా ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి, తప్పకుండా మర్చిపోకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.